హాయ్, వెల్కమ్ టు హరిణి మహేశ్వరం. ఈరోజు పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం పోసుకుంటే బాగా వస్తాయి. ఇది రేషన్ రైస్తో కాకుండా సన్న బియ్యంతో చేసుకుంటే ఇడ్లీలాగా మంచిగా వస్తాయి. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఈ మెజర్మెంట్స్తో నానబెట్టుకొని కొంచెం బరకగా ఇడ్లీలా పిండిలాగా రుబ్బుకోవాలి. ఆఫ్టర్ ఫర్మెంటేషన్ మూత తీసి బాగా కలుపుకోవాలి. నైటే ఉప్పు కలిపి పెట్టుకోవాలి. ఫర్మెంటేషన్ మంచిగా వస్తుంది. ఇలా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చిని సన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో అల్లం, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఉంచుకోవాలి. పొంగనాలు చేసే పెంకని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని వేడి చేయాలి. ఇప్పుడు ఈ కలిపిన పిండిని పొంగనాల పెనంలో వేసుకొని పొంగనాలు చేసుకోవాలి. పెనం వేడయ్యాక పొంగనాలు పిండిని అందులో వేసుకోవాలి. కొద్దిగా నూనెతో ఇలా రాసి, నూనె ఎక్కువ ఇష్టపడేవారు ఇంకొంచెం వేసుకొని చేసుకోవచ్చు. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇడ్లీల పిండి మాదిరిగానే కొంచెం చిక్కగా చేసుకుంటే మంచిగా వస్తాయి. ఇలా చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉండనివ్వాలి. ఇలా 5-6 నిమిషాల తర్వాత అయ్యాయో లేదో చూసుకోవాలి. ఇలా ఒక స్పూన్తో అన్నీ తిప్పుకోవాలి. ఇంకోవైపు కూడా బాగా మంచిగా కాలే విధంగా మరొక 10 నిమిషాలు ఇలా పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అందరికీ ఇష్టమైన గుంట పొంగనాలు రెడీ. అందరికీ ఇష్టమైన గుంట పొంగనాలు రెడీ.